పంజాబ్ స్టార్ శశాంక్ సింగ్ లక్నోతో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 క్యాచ్‌లు జారవిడిచాడు. ముఖ్యంగా లక్నో ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో హర్షదీప్ సింగ్ బంతితో రంగంలోకి దిగగా ఐడెన్ మార్కరమ్ భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో స్వీపర్ కవర్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శశాంక్ సింగ్ బంతిని అందుకునేందుకు పరిగెత్తుకు వచ్చాడు. ఆల్మోస్ట్ క్యాచ్ పడతాడని భావించగా అక్కడే అలా నిల్చుండిపోయాడు. దీంతో మార్కరమ్ ఖాతాలో సిక్సర్ చేరగా హర్షదీప్ సింగ్‌తో పాటు డగౌట్‌లో ఉన్న హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కరమ్‌తో పాటు ముకుల్ చౌదరితో పాటు నికోలస్ పూరన్‌ల క్యాచ్‌లను శశాంక్ జారవిడిచాడు. ఈ ముగ్గురు డేంజరస్ ప్లేయర్లే. అయితే పంజాబ్ బౌలర్లను వాళ్ళను సరిగ్గా కుదురుకోనివ్వలేదు. కాబట్టి సరిపోయింది. లేదంటే ఫలితంపై ప్రభావం పడేది. ఈ నేపథ్యంలో శశాంక్ సింగ్‌పై విమర్శల వర్షం కురుస్తుండగా మ్యాచ్ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన పని నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇదిగో ఈ క్యాప్ అడ్డుపెట్టుకో. విజయం తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలోనే శ్రేయస్ శశాంక్‌ను ఆట పట్టించాడు. సరదాగా శశాంక్ భుజంపై చెయ్యి వేసిన శ్రేయస్ అయ్యర్, మన జట్టు సభ్యులకు నీ ముఖం చూపించలేవులే. మనోళ్లను కదిలించేంత దమ్ము ఇప్పుడు లేకపోవచ్చు. ఇదిగో ఈ క్యాప్ అడ్డుపెట్టుకో అన్నట్లుగా క్యాప్ అతని ముఖానికి అడ్డుపెట్టి నడిపించాడు. పాంటింగ్ సైతం శశాంక్ భుజం తట్టి నవ్వులు చిందించాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హార్దిక్ పాండ్యా మొన్న బూమ్రా మీద అరవడం చూపిస్తూ హార్దిక్ కెప్టెన్సీ ఎలా చేయాలో శ్రేయస్ అయ్యర్‌ని చూసి నేర్చుకో. కోచ్, బౌలర్ సీరియస్ అయినా కూడా కెప్టెన్ ఆటగాడిని బ్యాక్ చేస్తే ఆ ప్రభావం అతని ప్రదర్శన మీద పడుతుంది. అది నెక్స్ట్ మ్యాచ్‌లో అతనికి కొండంత భరోసా ఇస్తుంది అంటూ హార్దిక్‌కి హితబోధ చేస్తున్నారు. మరి హార్దిక్ కెప్టెన్సీకి, శ్రేయస్ కెప్టెన్సీకి ఉన్న తేడా మీకెలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి.